హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రీతి కుకింగ్ ఛానల్. ఈరోజు ఆలుగడ్డ టమాటా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. వాటికి కావలసిన పదార్థాలు: అరకిలో ఆలుగడ్డ, 4 పచ్చిమిర్చి, 2 బగారాకు, దాల్చిన చెక్క, 2 యాలకులు, ఎండుమిర్చి, మీడియం సైజు టమాటా, ఉల్లిపాయ, 3 రెమ్మల కరివేపాకు, 2 స్పూన్ల కారం, గరం మసాలా, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ తాలింపు గింజలు. గ్యాస్ ఆన్ చేసుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అనేది వేడయ్యాక 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ తాలింపు గింజలు, 2 యాలకులు, దాల్చిన చెక్క, అదేవిధంగా ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి. బగారాకు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఇవన్నీ ఫ్రై అయ్యాక కరివేపాకు కూడా వేసుకోవాలండి. కరివేపాకు వేగిన తర్వాతకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకోవాలండి. ఇలా వేసుకొని కలుపుకోవాలి. ఒక స్పూన్ పసుపు అండి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన అంతా పోయేలాగా ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయాక అదేవిధంగా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసుకోవాలండి. టమాటాలు మగ్గడానికి కొంచెం అంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఉప్పు యాడ్ చేసుకొని మరొకసారి ఇలా కలుపుకోవాలండి, అడగంటుకోకుండా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి తొందరగా అడగంటుకుందండి. మంచిగా ఇలాగా మొత్తం కలుపుకోవాలి. టమాటాలన్నీ ఇలా మగ్గిన తర్వాతకి 2 స్పూన్ల కారం, అదేవిధంగా 1 స్పూన్ ధనియాల పౌడర్, కొంచెం గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాతకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకొని మరొకసారి ఇలా కలుపుకోవాలి. ఉడికించి పక్కన పెట్టుకున్న ఆలుగడ్డను కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలండి. మసాలా అంతా ఆలుగడ్డకు పట్టేలాగా మొత్తంగా ఇలా కలుపుకోవాలండి. కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. చూసారండి ఆలుగడ్డ అనేది ఎంత మంచిగా ఉడికిందో. ఇలా ఉడికితే గ్యాస్ ఆఫ్ చేసుకోవాలండి. ఎంతో రుచికరమైన ఆలుగడ్డ టమాటా కూర అనేది రెడీ అయిపోయిందండి. ఈ కూర అనేది వేడివేడి అన్నంలోకి కానీ అదేవిధంగా పరోటా చపాతీలోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా చేసుకున్నారంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.